నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీటియు నా యొద్ద ఉన్నవి. మేలిమి బంగారము కంటేనో అపరంజి కంటేనో నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీటి మార్గమందును న్యాయ మార్గములందును నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతలు 8వ అధ్యాయము 17 నుంచి 21 వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 27 థర్స్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు తన కృప ద్వారా నీతో నాతో సెలవిస్తున్నారు. దేవుని వెతికితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానాన్ని ఇస్తారు. ఎప్పుడైతే జ్ఞానం కలిగి మన విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తామో ప్రభు అంటున్నారు, నన్ను జాగ్రత్తగా వెతికేవాడు, నన్ను బాగా ప్రేమించేవారికి నన్ను కనుగొంటారు. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి అంటే కదలనటువంటి కలిమి, ఇది అట్ట ఉండి ఆర్థకపూర్ణంగా ఆవిరైపోయే కలిమి కాదు, స్థిరమైన కలిమి. అలాగే నీటి నా యొద్ద ఉన్నవి. ఎస్, అందుకనే జ్ఞానాన్ని వెతకమంటాడు. వెండి బంగారాల కంటే నీతి మార్గమందు న్యాయమందును కూడా దేవుడు నడిపిస్తాడు. జ్ఞానం కలిగినప్పుడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. వావ్! చూడండి, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే జ్ఞానాన్ని వెతుకుతారో ప్రభు అంటున్నారు, ఆస్తికర్తలుగా చేస్తాను, నిధులను నింపుతారన్నాడు ఆయన. నీ నిధులను నింపే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీ పట్ల, మన పట్ల, పరిచర్య పట్ల నెరవేర్పు జరుగునుగాక. ఐశ్వర్య ఘనతలు ఇచ్చేవాడు, స్థిరమైన కలిమి ఇచ్చేవాడు నా దేవుడు. అందుకని నీకు జ్ఞానం కావాలా? దైవ గ్రంథాన్ని చదువు. అందులో సామెతలు రోజుకు ఒక అధ్యాయమైన చదువు. ఎదుటి వారితో ఎలా ఉండాలో, పరిస్థితులు ఏంటో, సమాజం ఏంటో, నువ్వేం చేస్తున్నావో, నీ తప్పులేంటో, అలాగే నువ్వు ఏమి చేస్తే బాగుంటుందో, ఎలా నువ్వు పైకి వస్తావో, ఎలా ఎదుటి వారితో కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉంటావో, ఎలా జ్ఞానం కలిగి నాయకుడు అవుతావో, ఎలా ఎదుటి వారితో నువ్వు ప్రేమగా ఉంటావో, ఇవన్నీ కూడా సామెతల ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, అట్లని సామెతలు చదివి తగ్గిన బైబిల్ చదవద్దు అంటలేదు. రోజుకు కొన్ని అధ్యాయాలు కూడా చదువు. స్పెసిఫిక్గా ఒక అధ్యాయం సామెతలు చదువు. నీకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాను సామెతల ద్వారా. ఎవరితో ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకోవాలి. ఓకే, నిన్ను దేవుడు ఆస్తికర్తగా చేయునుగాక. సే ఆమేన్. ఆమేన్. ఐశ్వర్య ఘనత స్థిరమైన కలిమి నీకు ఇచ్చునుగాక. ఆమేన్. అసలు మంత్ ఎండింగ్ వచ్చింది, టైట్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. అలాంటివి లేకోకుండా సమృద్ధి నీ గిన్నె నిండి పోర్లే కృపను దేవుడు ఇచ్చునుగాక. దేవుణ్ణి ప్రేమించు, నీతిగా జీవించు, అలాగే జ్ఞానాన్ని అడుగు, దేవుడు ఇస్తాడు. ఆశ్చర్యకడి నీకు అందరూ ఈరోజు ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. మాకు నీ దైవ గ్రంథం ద్వారా నీతిని బోధిస్తావు, జ్ఞానాన్ని బోధిస్తావు, వివేకాన్ని బోధిస్తావు. మా పొరపాట్లు ఎలా ఉంటే తెలియజేస్తావు, ఎలా జీవించాలో అర్థం చేస్తావు. అయ్యా, ఎంత గొప్ప కృప! ఈ కృప మాకు దయచేయండి. ఎవరు నిన్ను ఎదుగుతున్నారో, నీ జ్ఞానాన్ని ఎదుగుతున్నారో, ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమిస్తానంటున్నావు. వారిని ఆస్తికర్తలుగా చేస్తుంది, వారిని నిధులు నింపుతూ. ఇటు ఆత్మీయమైన ఐశ్వర్యం మాకు కావాలి, ఆర్థిక సమృద్ధమైన ఐశ్వర్యం కావాలి, పరిచర్య కావాలి, ప్రతి సమృద్ధిని ఇవ్వండి. మా కుటుంబాలకు కావాలి, ప్రతిది సమృద్ధిగా ఇవ్వండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ప్రమోషన్, పర్మనెంట్ అవ్వాలి, గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వండి. నాయనా, అద్భుత రీతిలో కృప ఇవ్వండి. ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బిడ్డలు తోడై ఉండండి. గర్భఫలాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు ఇవ్వండి. అన్ని విషయాల్లో నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరు తోడై ఉంచండి. నాయన, ఫైనాన్షియల్ మిరాకిల్స్ ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీలు దీవించి దీర్ఘాయుష కృప సమాధానం ఇవ్వండి. ఆయన కృప చూపించండి. గర్భఫలాలకు వచ్చేవారు ఫ్రూట్స్ ఇస్తుండగా కృప చూపించి గొప్ప అద్భుతాలు చేయండి. ఎవరి సమస్యలు విడిపించండి. ఎవరి వ్యాధులు వ్యాధిని స్వస్థపరచండి. ఏసునామమున నీలో ఉన్న ప్రతి వ్యాధిని గద్దిస్తున్నా, ఇప్పుడు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. ఫీవర్ నుంచి, కోల్డ్, కాఫ్ నుంచి విడుదల, హెడేక్ నుంచి, చెస్ట్ పెయిన్ నుంచి, స్టమక్ పెయిన్ నుంచి, యూట్రస్ ఇన్ఫెక్షన్ అన్నింటినీ విడుదల కలుగును గాక. ఆమేన్. వచ్చే వారం ప్రాపర్టీకి సండే అండ్ హీలింగ్ ప్రేయర్స్